వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం దగ్గర మార్పులు చేర్పులు చేశారు. జగన్ ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కావడంతో నివాసం దగ్గర ఏర్పాటు చేసిన భద్రతా టెంట్లను తొలగించారు. ఆ రోడ్లో ఉన్న టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తొలగించారు. ఇవన్నీ విద్యుత్ సాయంతో పనిచేస్తాయి. అలాగే రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లతో పాటుగా సెక్యూరిటీ చెక్ పోస్టులను కూడా ఎత్తివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమృత అందిస్తారు. మనం చూసుకుంటున్నట్లయితే వైసీపీ అధినేత జగన్ కైతే అదే మాజీ సీఎం జగన్ కైతే చంద్రబాబు నాయుడు అయితే వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఇష్టంగా కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ ను కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకోగా అక్రమంగా కట్టిన వైసీపీ పార్టీ ఆఫీసులను కూల్చివేస్తూ వస్తుంది. దీంతో జగన్ కి వరుస షాక్లని చెప్పొచ్చు. అలాగే తాడేపల్లిలోని జగన్ నివాసం రోడ్డును కూడా పబ్లిక్ లోకి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు జగన్ ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను సైతం తొలగించి పెద్ద షాక్ ఇస్తుందని చెప్పొచ్చు. అలాగే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన భద్రతలో భాగంగా తాడేపల్లి నివాసానికి వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ బొలాట్స్, టైర్ కిల్లర్స్ ను కూడా పూర్తిగా తొలగించడం కూడా జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే జగన్ నివాసానికి పార్క్ విలాస్ ద్వారా వెళ్లే రోడ్లో చెక్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. అయితే వాటిని కూడా అధికారులు అక్కడ నుంచి తొలగించడం కూడా చేస్తున్నారు, ఆల్రెడీ తొలగించేశారు. అలాగే తాడేపల్లి నివాసానికి అయితే వెళ్లే 4 లైన్ల రోడ్లు కూడా రాకపోకలు మరింతగా సులభంగా ఉండేందుకు చర్యలు కూడా తీసుకున్నారు అధికారులు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంటికి సమీపంలో రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వైపు కూడా ఉన్నటువంటి పోలీస్ చెక్ పోస్ట్ ను కూడా అధికారులు తొలగించారని చెబుతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందే తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆంక్షలు తొలగాయి. అలాగే 4 లైన్ల రహదారి మంగళగిరి తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదలను బలవంతంగా ఖాళీ చేయించడంతో పాటు రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారన్నమాట. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలకు రహదారి అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే సమీప పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులకు, రైతు కూలీలు ఇలా వివిధ వర్గాల ప్రజలకు రహదారి అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అయితే గతంలో ఈ రహదారికి వెళ్లాలంటే ఉన్నత అధికారులు సైతం తమ ఫోటోలు, గుర్తింపు కార్డులు ముందుగా ఇస్తేనే అటువైపు అనుమతించే పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అదే విధంగా జగన్ అక్రమ కట్టడాలు, ఆడంబర బందోబస్తులకు ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెక్ పెడుతుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.